ఎపిసోడ్ నంబర్ 22. నువ్వు నాకు నచ్చావు. మాటి మాటికి కిషోర్పై అరుస్తున్న అందరి వంక చిరాగ్గా చూసింది అదితి. కోపం తట్టుకోలేక ప్లీజ్ స్టాప్ ఇట్ అని గట్టిగా అరిచిన అదితి వైపు అందరూ ఆశ్చర్యంగా చూశారు. మీకసలు కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా? వచ్చిన క్షణం నుంచి చూస్తున్నాను. కిషోర్ ఏం చేసినా తప్పు పడతారు. అతను చేసే ప్రతి పనిలో లోపాలు వెతుకుతారు. పేదరికంలో పుట్టడం అతని తప్పు కాదుగా. ఇక్కడున్న అందరూ తమ తల్లిదండ్రుల సంపాదన మీద జల్సా చేస్తున్నారు. ఆ సపోర్ట్ లేకపోతే మన బతుకు కిషోర్ కంటే హీనం. అది గుర్తు పెట్టుకుని ప్రవర్తించండి అని కిషోర్ చేతిని పట్టుకుని అక్కడి నుంచి వేగంగా బయటకు బయలుదేరింది. అంతమంది ముందు కిషోర్ని సపోర్ట్ చేసి తనని వదిలి వెళ్లిపోతున్న అదితితో, హే అదితి ఆగు, మనం ఇక్కడి నుంచి కలిసి వెళ్ళాలి కదా, నువ్వు అతనితో వెళ్తే ఎలా అని రోష్ని కంగారుగా అంది. అవును, రోష్ని చెప్పేది నిజం. అదితి మా మాట విను. వాడితో వెళ్తే నువ్వు ఏ డొక్కు ఆటోలోనో సిటీ బస్సులోనో ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అదే మాతో అయితే అందరం కలిసి కంఫర్ట్ గా మా కార్లో వెళ్దాం. ప్లీజ్ అర్థం చేసుకో అని అంకిత్ రిక్వెస్ట్ చేశాడు. నో, నాకు ఎటువంటి కంఫర్ట్ అవసరం లేదు. నేను మీలాగా మనిషిని డబ్బుతో కొలవను. పద కిషోర్ అంటూ వెనుతిరిగి చూడకుండా గబగబా అదితి బయటకు బయలుదేరింది. అక్కడి నుంచి వెళ్లాలా వద్దా అర్థం కాక ఇంకా అక్కడే నిలబడ్డ ఆ గుంపును చూసి పార్కింగ్ అటెండర్ అక్కడ ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలని అక్కడికొచ్చాడు. హలో, ఎందుకని అందరూ ఇక్కడ గుమిగూడారు అంటూ ముందుకొచ్చిన అతను తన ఎదురుగా ఉన్న మెర్సిడీస్ బెంజ్కు డెంట్ పడి ఉండడం చూసి కంగారు పడ్డాడు. ఎవరు చేసింది అంటూ అక్కడున్న అందర్నీ నిలదీశాడు. అందరూ తననే గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పడానికి అవకాశం లేదు. పైగా ఇప్పుడు తను తప్పించుకోవాలి అని ట్రై చేస్తే అందరి ముందు ఒక ఫూల్లా మిగిలిపోతాడు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో సారీ అండి, నా వల్లే జరిగింది అని అంకిత్ ముందుకొచ్చి తన తప్పు ఒప్పుకున్నాడు. ఇంత పెద్ద పార్కింగ్ ప్లేస్ లో చుట్టూ ఇంత స్థలం ఉంటే వచ్చే కార్కి డెంటల్ పెట్టావంటే నీ డ్రైవింగ్ స్కిల్స్ కి మెచ్చుకోవచ్చు అని అంకిత్ వైపు చూస్తూ ఆ పార్కింగ్ అటెండర్ అన్నాడు. తన డ్రైవింగ్ స్కిల్స్ ని కావాలని తక్కువ చేసి మాట్లాడుతున్న అటెండర్ వైపు విపరీతమైన కోపం కలిగిన అంకిత్, తప్పు జరిగింది అని చెప్తున్నాను కదా, కావాలంటే ఓనర్తో మాట్లాడతాను, మధ్యలో మీరెందుకు తెగ ఫీల్ అవుతున్నారు అంటూ అతని మీద విరుచుకుపడ్డాడు. బాగుందయ్యా నీ వాలకం. చేసిందంతా చేసి నా మీద పడతావెందుకు? ఆగండి, ఇక్కడి నుంచి ఒక్కళ్ళు కదిలిన ఒప్పుకోను. ఆ కార్ డ్రైవర్ రావాలి, జరిగిందంతా చూసిన తర్వాతే అతని పర్మిషన్ ఇస్తేనే మిమ్మల్ని వదులుతా, లేదంటే పోలీసులకు పట్టిస్తాను అని కోపంగా అన్నాడు. అదితి చెయ్యి పట్టుకుని బయటకు వెళ్తున్న కిషోర్ అప్పుడే అక్కడికి వచ్చిన పార్కింగ్ అటెండర్ ను గమనించి షాక్ కి గురయ్యాడు. ఎందుకంటే ఇందాక తన కార్ని పార్క్ చేసింది ఈ అటెండరే. ఇప్పుడు తనని చూసి ఎక్కడ గుర్తుపడతాడో అన్న అనుమానంతో, అదితి త్వరగా రా, మనం వెళ్దాం అంటూ గబగబా నడుస్తూ అక్కడి నుంచి దూరంగా వెళ్లడానికి ట్రై చేశాడు. కాని కిషోర్ మాటలు విని అటు తిరిగిన పార్కింగ్ అటెండర్ గుంపులో నుంచి పరిగెట్టుకుని వెళ్తున్న కిషోర్ ని గమనించాడు. అతని వాలకం, పరిగెత్తే తీరు చూసి ఈ తప్పు అతని వల్లే జరుగుంటుంది అని, అందుకే మొహం చూపించలేక జారుకుంటున్నాడని భావించాడు. ఇప్పుడు కిషోర్ గనక ఎస్కేప్ అయితే తన ఉద్యోగం ఊడుతుంది అని అర్థమైన పార్కింగ్ అటెండర్ ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా అతను కూడా కిషోర్ వెనకే పరిగెత్తుకుంటూ వెళ్లాడు. ఇది చూసి అక్కడ నీరసంగా నిలబడి తమ పరిస్థితి ఏమిటా అని ఆలోచిస్తున్న అందరూ ఎంతో కొంత సంతోషించారు. ఏ బాబు ఆగు, చేసిందంతా చేసి పారిపోదు అనుకుంటున్నావా? ఆగు, లేదంటే నేనిప్పుడే పోలీసులు పిలుస్తాను అంటూ కిషోర్ వెనక ఆవేశంగా పరిగెత్తుకుంటూ వెళ్లాడు. మామూలుగా కిషోర్ ఒక్కడే అయ్యుంటే సునాయాసంగా అతని దగ్గర్నుంచి తప్పించుకునేవాడు. కాని ఇప్పుడు అతని వెంట అదితి ఉండడంతో అతను అనుకున్నంత వేగంగా పరిగెట్టలేకపోయాడు. పొట్టిగా బాణపొట్టతో ఆయాసపడుతూ అతని వెనక పరిగెడుతున్న పార్కింగ్ అటెండర్ని చూసి కిషోర్కు జాలి కలిగింది. కాని అలాగని తను ఆగితే అనవసరంగా ఆ కార్ తనది అన్న విషయం అందరికీ తెలిసిపోతుంది అనుకున్న కిషోర్ ఇంకా వేగం పెంచాడు. కిషోర్ ప్లీజ్ స్టాప్, నేనింతకంటే ఫాస్ట్ గా నడవలేను అంటూ అదితి కిషోర్తో అంటున్న టైంలో అతి కష్టం మీద పార్కింగ్ అటెండర్ కిషోర్ ముందుకు చేరుకుని తనని అడ్డగించాడు. వాళ్లు నిలబడ్డ దగ్గర లైటింగ్ తక్కువగా ఉండడం వల్ల అతనికి కిషోర్ ఫేస్ సరిగ్గా కనిపించలేదు. ఎందుకు పరిగెడుతున్నావు? నువ్వే కదా ఆ కార్కి డెంట్ పెట్టింది, నా వైపు తిరుగు అంటూ కిషోర్ ను గదమాయించాడు. ఇక తప్పదు అన్నట్టు కిషోర్ మెల్లిగా తన మొహం అతని వైపు తిప్పాడు. ఒక అబ్బాయి పరిగెడుతున్నాడు అంటే దానికి అర్థం కేవలం వేరే వాళ్ల కారు పాడు చేసి పారిపోతున్నాడని కాదు అని కిషోర్ పదునుగా అన్నాడు. అప్పటి వరకు చీకట్లో ఉన్న కిషోర్ ఫేస్ ను ఒక్కసారి చూసి వెంటనే అతన్ని గుర్తుపట్టాడు పార్కింగ్ అటెండర్. ఎందుకంటే తనకు తెలుసు అంత కాస్ట్ వాడగలిగే వాళ్ల వయసు 40కి పైబడి ఉండేది. కానీ మొదటిసారి అతని కెరియర్లో 25 ఏళ్లు కూడా లేని కుర్రవాడు అంత పెద్ద కార్లో వచ్చాడు. అందుకే అతనికి కిషోర్ ఫేస్ బాగా గుర్తుండిపోయింది. సార్ మీరా? నేనెవరో పారిపోతున్నారు అనుకున్నాను. సారీ సార్, మిమ్మల్ని పట్టుకోవడానికి వెనక పరిగెత్తినందుకు. సార్ మీరు వెళ్తున్నారా? అయితే నేను వెళ్లి ఒక్క నిమిషంలో మీ కార్ తీసుకునొస్తాను అని ఎంతో వినయంగా చెప్పి వెనుతిరిగిన అతను కిషోర్ కార్కి డెంట్ పడింది అన్న విషయం గుర్తుకొచ్చి ఆగిపోయాడు. సార్
మీ కారుకి అక్కడ నిలబడ్డ పిల్లలు డెంట్ పెట్టారు. మీరు కావాలంటే వాళ్ళ దగ్గర రిపేర్ ఖర్చు మొత్తం వసూలు చేయించిస్తాను. కాదు అంటే పోలీసులు పిలిపించి అరెస్ట్ చేయిస్తాను. రెండిట్లో ఏది అనేది మీరే నిర్ణయించి చెప్పండి అని తన ఎదురుగా నిలబడ్డ హరీష్, అంకిత్ మరియు అతని ఫ్రెండ్స్ ని చూపిస్తూ అన్నాడు. అప్పటి వరకు పార్కింగ్ అటెండర్ కిషోర్ కి చెబుతున్న మాటల్ని ఒక అడ్వెంచర్ లాగా గమనిస్తున్న అందరూ ఆ కార్ కిషోర్ది అని విని తీవ్రమైన షాక్ కి గురయ్యారు. వాట్? ఈ కారు ఆ పాపర్ కిషోర్ కు చెందిందా? వాట్? ఈ కారు ఆ కిషోర్ కి చెందిందా? జేబులో రూపాయి కూడా లేక ఎన్నో ఇబ్బందులు పడే వీడికి ఇంత సీనుందా అని అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయారు. హే, నువ్వు పొరపడుతున్నావు అనుకుంటా. ఇంత లగ్జరీ కారు అతని ఎందుకు అవుతుంది? రెస్టారెంట్ ఖర్చుల కోసం డబ్బులు లేక గేటు ముందు అందరినీ అడుగుతూ తిరుగుతూ ఉన్నాడు. అలాంటి వాడికి ఇంత పెద్ద కారు ఉంటుందని ఎలా అనుకోవాలి? అంది రోషిని కోపంగా. నేను పొరపాటు పడ్డలేదు. స్వయంగా ఈ కారు నేనే పార్క్ చేశాను. మరి దీని ఓనర్ ఎవరో నాకు తెలీదా? మీరు కార్ అంతగా డ్యామేజ్ చేసినందుకు సార్కి మనీ పే చేయండి, లేకపోతే నేను పోలీసులు పిలవాల్సి వస్తుంది అని అంకిత్ వైపు చూస్తూ ఆ పార్కింగ్ అటెండర్ స్ట్రాంగ్ గా చెప్పాడు. వాళ్ళెవరూ నాకు కాంపెన్సేషన్ కట్టాల్సిన అవసరం లేదు. ఇంత చిన్న విషయానికి అందరినీ బాధ పెట్టాల్సిన అవసరమూ లేదు. వదిలేండి అని కిషోర్ గంభీరంగా అన్నాడు. తన గురించి పార్కింగ్ అటెండర్ విషయమంతా చెప్పిన తర్వాత ఇంకా దాచడం అనవసరమని కిషోర్ భావించాడు. ఓకే సార్, మీరెలా చెప్తే అలా. ఉండండి, కార్ తీసుకొస్తాను అని పార్కింగ్ అటెండర్ కార్ దగ్గరికి వెళ్లబోయాడు. ఇట్స్ ఓకే, వదలండి. కార్ కీస్ ఇస్తే చాలు, నేనే స్వయంగా వెళ్లి కార్ తీసుకొస్తాను అని కిషోర్ మెల్లిగా అన్నాడు. ఓకే సార్, మీ ఇష్టం అంటూ కిషోర్ చేతికి అటెండర్ కార్ కీస్ అందించాడు. స్టైలిష్ మెర్సిడీస్ బెంజ్ లో కూర్చున్న కిషోర్ కార్ స్టార్ట్ చేశాడు. తమ లైఫ్ లాంగ్ కష్టపడ్డా అలాంటి కారులో ప్రయాణం చేసే స్థాయి లేదు అని అనుకున్న అందరూ కిషోర్ వంక, అతను ఎక్కిన కారు వంక చూసి జలసీ ఫీల్ అయ్యారు. అప్పటి వరకు బాస్కెట్బాల్ చీర్ లీడర్స్ టీమ్ కు నాని అని అందరూ ఏడిపిస్తున్నా కామ్ గా తలవంచుకుని పోయే కిషోర్ కు ఇంత స్టేటస్ ఉందా అని ఆశ్చర్యపోయారు. ఇదంతా గమనిస్తున్న రోషిని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. కిషోర్ కు అంత సీన్ ఉందా అని ఆలోచిస్తున్న ఆమె చూపు అతని ఫేస్ మీద సూటిగా పడింది. కానీ అందరిలోకి హరీష్, అంకితులు ఎక్కువగా బాధపడ్డారు. ప్రత్యేకించి ఈ రోజు ఈవినింగ్ జరిగిన సంఘటన తర్వాత ఇప్పుడు కిషోర్ అంత పెద్ద కారులో వెళ్లడం చూసిన వాళ్ళకి తాము పెద్ద ఫూల్స్ అయ్యామని ఫీల్ అయ్యారు. అప్పటికే కారులోకి ఎక్కి కార్ స్టార్ట్ చేసిన కిషోర్ అందర్నీ అడ్డు తప్పుకోమని సిగ్నల్ ఇస్తూ పీప్ పీప్ అంటూ కారు హార్న్ మోగించాడు. ఇదంతా ఏమీ అర్థం కానట్టు ఆశ్చర్యపోయి చూస్తున్న అదితి ముందు కారు ఆపిన కిషోర్ ఫ్రంట్ సీటు విండో కిందకు దించాడు. హే అదితి, ఇప్పుడు ఇక్కడ అందరూ అనుకున్నట్టు బస్సులో వెళ్లాల్సిన అవసరం లేదనుకుంటాను. కమ్, నిన్ను డ్రాప్ చేసి నేను హాస్టల్ రూమ్ కి వెళ్తాను అని అదితి వెనక నిలబడ్డ వారి వైపు చూస్తూ అన్నాడు. వాట్? కిషోర్, నువ్వు నన్ను డ్రాప్ చేస్తావా? అది ఈ కారులోనే? ష్యూర్? చాలా అంటే చాలా సర్ప్రైజింగ్ గా ఉంది అని కార్ డోర్ ఓపెన్ చేసుకుని లోపల కూర్చుంది. అక్కడ ఉన్న అందరి వంక చూసి నెమ్మదిగా కిషోర్ కార్ స్టార్ట్ చేశాడు. ఇంతలో అతని విండో పైన ఎవరో చిన్నగా నాక్ చేయడంతో విండో దించిన కిషోర్ అక్కడ నవ్వుతూ నిలబడ్డ రోషిని చూసి వాట్ అన్నట్టు కనుబొమ్మ ఎగరేసి అడిగాడు. కిషోర్, నేను అది అని మాట పూర్తి చేయకుండా మెలికలు తిరుగుతూ నిలబడింది రోషిని. రోషిని వియర్డ్ బిహేవియర్ చూసి ఇరిటేటింగ్ గా ఫీల్ అయిన కిషోర్, రోషిని, చెప్పాలనుకున్న విషయం చెప్పు, అంతేగాని నా టైం వేస్ట్ చేయకు అని చిరాగ్గా అన్నాడు. కిషోర్, నేను కూడా కాలేజ్ హాస్టల్కే వెళ్తున్నాను, నన్ను కూడా డ్రాప్ చేస్తావా అని ముద్దుగా అడిగింది. ఎప్పుడూ తన ముందు అరుస్తూ తిరిగే రోషిని బిహేవియర్ తను వేసుకొచ్చిన ఒక్క కారు చూడగానే మారిపోవడం అబ్జర్వ్ చేసిన కిషోర్ కు రోషిని మీద అసహ్యం కలిగింది. కిషోర్కి ఇంత పెద్ద కారు ఉంటుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఇలాంటి కారులో నేను కాలేజీకి వెళ్తే చూసిన అందరూ జలసీ ఫీల్ అవుతారు అని మనసులో హ్యాపీగా ఫీల్ అయిన రోషిని కార్ ఎక్కడం కోసం డోర్ ఓపెన్ చేయబోయింది. హే రోషిని, నువ్వు హరీష్ తో పాటు వెళ్తే బెటర్ అనుకుంటా. మీరిద్దరూ ఇప్పుడు బయటకు కూడా వెళ్ళాలి అని చెప్తున్నావు కదా, సో ప్లీజ్ అని మెల్లిగా డోర్ క్లోజ్ చేశాడు. ఆ మాటకి కొంత బాధపడిన అదితి బయటకు కనిపించనీయకుండా, కిషోర్, రేపు కలుద్దాం, నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని రోషిని అతని కారు వంక ఆశగా చూస్తూ చెప్పింది. రోషిని మాటలు ఇగ్నోర్ చేసిన కిషోర్ మెల్లిగా కార్ స్టార్ట్ చేసి పార్కింగ్ లాట్లో నుంచి వెళ్లిపోయాడు. కిషోర్, కిషోర్ అంటూ రోషిని కొంత దూరం అతని కారు వెనక స్పీడ్గా నడుస్తూ ఫాలో అవ్వడానికి ట్రై చేసింది. కానీ ఆమె ఆశించినట్టు కిషోర్ ఆమె కోసం కారు ఆపలేదు. కిషోర్ బిహేవియర్ కి కోపం వచ్చిన రోషిని నిరాశగా వెనుదిరిగింది. కారు కిషోర్ది అని తెలిసినప్పటి నుంచి రోషిని ప్రవర్తించిన తీరు చూసి అక్కడ ఉన్న అందరూ లోపలే నవ్వుకున్నారు. రారా అన్నట్టుగా ఆమె వంక అదో రకంగా చూశారు. కిషోర్ డ్రైవ్ చేస్తున్న కారు మెల్లిగా అదితి వాళ్ళ హాస్టల్ ముందు ఆగింది. అప్పటికే చాలా రాత్రవడంతో చుట్టూ చీకటిగా ఉంది. అప్పటి వరకు మౌనంగా కూర్చున్న అదితి ఆమె కళ్ళు చిన్నగా పైకెత్తి, నీ దగ్గర ఇలాంటి కారు ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కిషోర్, ఈ కార్ చాలా బాగుంది అని నవ్వుతూ అంది. స్ట్రీట్ లైట్ కాంతి ఆమె కళ్లల్లో రిఫ్లెక్ట్ అయ్యి ఆమె అందాన్ని మరింత పెంచాయి. నీకీ కారు నచ్చిందా అని కిషోర్ మెల్లిగా నవ్వుతూ అడిగాడు. కిషోర్ మాటలు విని సిగ్గుపడ్డ అదితి, నో, నాకు కారు కన్నా నువ్వెక్కువగా నచ్చావు
అని ఎర్రగా కందిన తన ఫేస్ను చేతుల్లో దాచుకుంటూ అంది. అదితిని అలా చూసిన కిషోర్కు ఒక్కసారిగా ఊపిరి ఆగినంత పనయ్యింది. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నీలో ఏదో స్పెషాలిటీ ఉంది అనిపించింది. అంతమంది నీ గురించి చెడుగా మాట్లాడుతున్నా నువ్వెంతో కామ్గా ఉండడం చూసి మొదట ఆశ్చర్యపోయాను. కానీ క్రమంగా నాకు నువ్వంటే ఇష్టం ఏర్పడింది. నీలాగా ఉండడం చాలా కష్టమని నాకు బాగా తెలుసు. బట్ ఐ అప్రిషియేట్ యువర్ పర్సనాలిటీ అని చిన్నగా సిగ్గుపడుతూ చెప్పింది. అదితి అంత ఓపెన్గా తన గురించి, తన ఫీలింగ్స్ గురించి ఎక్స్ప్రెస్ చేస్తుందని ఊహించని కిషోర్ షాక్కి గురయ్యాడు. ఈ రోజు నువ్వు డ్రైవ్ చేసిన ఈ కార్ను చూసిన తర్వాత నువ్వు ఖచ్చితంగా హరీష్ కన్నా, అంకిత్ కన్నా చాలా పవర్ఫుల్ అని నాకు అర్థమైంది. కానీ నువ్వు నీ గురించి ఎవ్వరికీ తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డావు. నేను కూడా తెలుసుకోలేకపోయాను. కానీ ఇప్పుడు నీ స్టేటస్ అర్థమయ్యాక అని కార్లో నుంచి బయటకు చూస్తూ మెల్లిగా అంది. అదితి టోన్లోని డిసప్పాయింట్మెంట్ గమనించిన కిషోర్ అదితి దేని గురించి ఆలోచిస్తుందో అర్థమైంది. ఈ కార్ చూసి అదితి తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ అని అనుకోవడంతో కొద్దిగా ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యింది. కానీ తన ఫ్యామిలీ గురించి పూర్తి నిజం తెలిస్తే అదితి తనతో మాట్లాడుతుందా అని అనుమానం కలిగింది. అందుకే అతను ఇంతవరకు తన ఐడెంటిటీ రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డాడు. ఇప్పుడు తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పి అదితి లాంటి మంచి ఫ్రెండ్ ని అతను కోల్పోదలుచుకోలేదు. అందుకే, అదితి, ఇది నా కార్ కాదు, నా ఫ్రెండ్ కారు. నేను అది అతను ఊరికి వెళ్తే దీని బాధ్యత కొన్ని రోజులు నాకు అప్పగించి వెళ్ళాడు, అంతే అన్నాడు కంగారుగా. ఓహో కిషోర్, నిజంగా నువ్వు నన్ను చాలా కంగారు పెట్టేశావు. కానీ నువ్వు ఈ కారు హ్యాండిల్ చేసే విధానం చూసి ఇది మీ ఫ్రెండ్ కార్ అంటే నాకు నమ్మకం కలగడం లేదు అని లోపల రిలాక్స్డ్ గా ఫీల్ అవుతూ అంది. ఓహ్ అదితి, నీకెందుకు అన్ని డౌట్స్ వస్తున్నాయి? ప్రామిస్ గా ఇది నా ఫ్రెండ్ కారే అన్నాడు అదితి మీద ప్రామిస్ చేస్తూ. నిజానికి ఇది కుసుమ కార్ కాబట్టి అదితి మీద ప్రామిస్ చేయడానికి అతనికి ఎలాంటి అభ్యంతరమూ లేదు. మెల్లిగా కార్ దిగిన అదితి కిషోర్ కు బాయ్ చెప్పి హాస్టల్ లోపలికి ఆనందంగా వెళ్ళింది. అదితికి నవ్వుతూ బాయ్ చెప్పి వెనక్కి తిరిగిన కిషోర్ తన ముందున్న కారు పరిస్థితి చూసి బాధపడ్డాడు.